చర్చికి వెళ్ళి వచ్చాయండి. పొద్దున్న 9:30కి వెళ్ళాను. 3:30 అయిందండి టైము. అంటే వాళ్ళ ఉపాసాలండి, గుడిపేడని ఉపాసాలు మాకు నెల నుంచి 41 రోజు నుంచి ఉపాసాలు చేస్తున్నారు కదండి. అంటే మేము ఉండలేదండి, ఇవాళ మటుకు ఉన్నాను ఉపాసం. రేపు ఆదివారంతో అయిపోతుందండి పండుగ. రేపు శనివారం ఉంది, ఆదివారం అంటే యేసయ్య సమాధిలోంచి లేచే రోజు. ఉదయం తెల్లారి లేస్తాడు. వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చాను. ఈ మంచి వాక్యాలు వీడియోలు తీసాడండి, అవి పెడతాను వినండి. పాటలు కూడా మంచి ఇసుక పాటలు మంచి అవి కూడా పెడతాను వినండి. దేవుడి కొంతమంది వింటున్నారు, పెట్టమంటున్నారు, మరి పెడతాను, మరి చూడండి వినండి. మరి మా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. అన్నీ తీస్తానండి, ఇది అది అని లేదు, ఎవరిని నేను బాధ పెట్టను. కాకపోతే అచ్చంగా మాయని అని అంటున్నారు చాలామంది. లేదండి అన్నీ పెడతాను, ఎవరి అని పెడతాను నేను. మసీదోలు పెడతాను, మరి హిందువులు పెడతాను, మా చర్చిలు పెడతాను, కొన్ని మీటింగులు పెడతా ఉంటాను, ఊరేగింపులు పెడతా ఉంటాను. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు తీస్తూ ఉంటానండి. మళ్ళీ నేను మాట్లాడేవి కూడా పెడతా ఉంటానండి. చూడండి వినండి. మరి దేవుడు వాక్యాలు పెడతాను, దేవుడు పాటలు పెడతాను. మరి సాయంకాలం వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి పెడతానండి. ఇప్పుడు వచ్చి మరి కొట్టుకాడికి వెళ్ళాలి. కొట్టుకాడికి వెళ్ళాక పెడతాను. అక్కడంటే తిరిగ్గా అన్ని కొట్లో చదువుకొని కూర్చుంటాను కాబట్టి అక్కడ వెళ్ళాక పెడతానండి. కొట్టుకాడికి వెళ్ళాక పెడతాను. దేవుడు పాటలు వినండి, దేవుడు వాక్యం కూడా వినండి. వినేవాళ్ళు వినండి. ఎన్నోళ్ళు మనం బలంతం చేయలేము, కొంతమంది వింటారు కాబట్టి నేను చెప్తున్నాను. చర్చికి వెళ్ళి వచ్చా, ఇప్పుడు వచ్చాను. మరి వాళ్ళ ఉపాసాలు ఉంటారు కాబట్టి గుడిపోయడం. మరి వాళ్ళ యేసయ్య చనిపోయిన రోజు, పోయిన ఆదివారం మట్ల ఆదివారం ఊరేగింపు, యేసయ్య ఊరేగింపు. మరి ఇప్పుడు ఈ శుక్రవారం మరి ఆయన చనిపోయిన రోజు. రేపు ఆదివారం ఆయన చనిపోయి లేచిన రోజు. మన కోసం చనిపోయాడు, మళ్ళీ మన కోసం బతికాడు. మరి కొంతమంది చాలామంది యేసయ్యని ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేయకండి. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అంతేను. ఎవరు చింతపరచుకాకండి, ఎవరిని బాధ పెట్టకాకండి. దేవుడు అన్నాక ఎవరో ఒకరికి దేవుడు ఉంటాడు, లేకుండా ఉంటాడు. కాకపోతే కళ్ళకు కనపడరు అంతే. ఏదో ఒక రూపంలో ఆ దేవుడి రూపం అనేది చూస్తాం, అంతేగాని స్పష్టంగా ఏ దేవుడిని కూడా ఎవరు చూడలేదు ఇంతవరకు. ఏ దేవుడిని కూడా స్పష్టంగా చూడలేదు. కాకపోతే ఆ అనుకున్న కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. నిష్ఠగా ఉంటే, ఆ దేవుడి మీద భక్తి ఉండి నిష్ఠగా ఉంటే